డీటెయిల్ చూస్తే భారత వ్యోమగామి శుభాంశు శుక్లా మరి కాసేపట్లో అంతరిక్ష యాత్రకు వెళుతున్నారు. శుభాంశు శుక్లాతో పాటు మరో ముగ్గురు వ్యోమగాములను తీసుకొని యాక్సియం 4 నింగిలోకి తీసుకెళ్లనుంది. ఫ్లోరిడాలోని నాసా కెనెడీ స్పేస్ సెంటర్ నుంచి రాకెట్ను ప్రయోగిస్తున్నారు. వ్యోమనౌక రేపు సాయంత్రం 4:30 అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంతో అనుసంధానం అవుతుందని నాసా తెలిపింది. భారత వ్యోమగామి శుభాంశు శుక్లా మిషన్ పైలట్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా శ్రీనివాస్ అందిస్తారు. కళా శ్రీనివాస్. రవి, దాదాపు ఏదైతే శుభాంశు శుక్లాకు సంబంధించినటువంటి భారత చరిత్రలో కీర్తి శిఖరాలకు అంటే ఏదైతే అంతరిక్ష నౌక అంటే అంతరిక్ష యాత్రకు సంబంధించినటువంటి ఏదైతే కీలక ఘట్టంలో మాత్రం శుభాంశు శుక్లా మరి కొద్దిసేపట్లో కొద్ది క్షణాల్లో బయలుదేరబోతున్నారు. అయితే ముఖ్యంగా ఏదైతే సంవత్సరం క్రితము ప్రధాని నరేంద్ర మోడీ ఏదైతే అంతరిక్ష యాత్రకు శుభాంశు శుక్లా పేరు ప్రకటించడం జరిగింది. సంవత్సరం తర్వాత నా కళ నెరవేరబోతుంది అంటూ కూడా ఏదైతే శుభాంశు శుక్లా నిన్న ఏదైతే ప్రకటించినటువంటి సందర్భం. అయితే ముఖ్యంగా ఇక్కడ మనకు శుభాంశు శుక్లాతో పాటు దాదాపు 4 వ్యోమగాములు దీనికి సంబంధించినటువంటి అంతరిక్ష యాత్రకు బయలుదేరనున్నారు. అయితే శుభాంశు శుక్లా ఉత్తరప్రదేశ్ కి సంబంధించినటువంటి వ్యక్తి. దాదాపు 1985లో అక్టోబర్ 10వ తేదీన జన్మించాడు. ఇతను 1999 కార్గిల్ యుద్ధంలో ప్రేరణ పొందిన తర్వాత తను అంటే యూపీఎస్సీలో దాంట్లో ఉత్తీర్ణులై 2005లో నేషనల్ డిఫెన్స్ అకాడమీలో తను ఎన్నికయ్యాడు. అప్పటి నుంచి కూడా తను ఏదో ఒకటి చరిత్రలో చరిత్రలో తన పేరంటూ లిఖించబడాలి అన్నటువంటి ఒక కోరిక ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది. అదే విధంగానే అంటే ఈ రోజు జరిగేటటువంటి ఏదైతే అంతరిక్ష యాత్రలో తను బయలుదేరబోతున్నాడు. అయితే ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటిది ఇతనితో పాటు కూడా మరి మనకు అమెరికాకు సంబంధించినటువంటిది, పోలాండ్ కి సంబంధించినటువంటి వ్యక్తి, తర్వాత ఇక్కడ హంగేరీకి సంబంధించినటువంటి 4 దీనికి ఈ యాత్రలో పాల్గొనబోతున్నారు. X4 మిషన్ లో దాదాపు ఇది అంతరిక్ష యాత్ర 14 రోజుల పాటు జరుగుతుంది. ముఖ్యంగా అంటే అంతరిక్ష యాత్రలో జరిగేటటువంటి సైన్స్ కి సంబంధించిన అనేక విషయాలను కూడా ప్రపంచానికి తెలియజేసే విధంగా మాత్రము ఈ అంతరిక్ష యాత్ర ఉండబోతుంది. దీనికి సంబంధించినటువంటిది ఎప్పుడెప్పుడు ఈ యాత్ర ప్రారంభమవుతుందా, నేను ఎప్పుడు దీంట్లో నేను ఎప్పుడు ప్రయాణించాలి అని దాదాపు 1 సంవత్సరం నుంచి కూడా కలలు కంటున్నాను అంటూ చెప్పినటువంటి వ్యక్తి మరి కొద్ది క్షణాల్లో భారత సంతతికి సంబంధించినటువంటి శుభాంశు శుక్లా మరికొన్ని సెకండ్లు అంతరిక్ష యాత్రకు బయలుదేరుతున్నారు. అందరూ కూడా ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఒక వ్యక్తి తొలి అంతరిక్ష యాత్రకు బయలుదేరుతున్నప్పుడు ఈయన ఇతర అంటే ఇప్పుడు ఉండేటటువంటి యువతకు అనుకోవచ్చు, మరింత మంది శాస్త్రజ్ఞులకు అనుకోవచ్చు, అనేక ఇన్ఫర్మేషన్ భారత్ కి అందిస్తాడు అన్నటువంటి ఎంతో ఇంట్రెస్ట్. అంటే ఆయన ఇచ్చేటటువంటి ఇన్ఫర్మేషన్ కూడా చాలా కీలకం కానున్నది. దాదాపు 14 రోజుల పాటు జరిగేటటువంటి ఈ అంతరిక్ష యాత్ర జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి దీనికి ఏదైతే కీలకంగా వ్యవహరించేటటువంటి 4 సిబ్బందితో ఈ అంతరిక్ష యాత్ర ప్రారంభమవుతుంది. దీనికి పెగ్గి విల్సన్ నాయకత్వం వహిస్తున్నారు. మరి కొద్దిసేపట్లో ఈ యాత్ర ప్రారంభమవుతుంది. రవి, రైట్, థ్యాంక్ యూ కళా శ్రీనివాస్.